రాబోయే పోటీ పరీక్షల కోసం కరెంట్ అఫైర్స్ ఎంతో ముఖ్యం. వాటి గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జ్ ని చైనా నిర్మించింది. గుయిజౌ దీపక్ నదిపై 2050 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు. ఈ వంతెన పేరు హువాజియాంగ్ గ్రాండ్ కెనాల్. ఈ బ్రిడ్జ్ ఈఫిల్ టవర్ కంటే 200 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీని నిర్మాణానికి $280 ఖర్చు చేశారు. అంటే మన భారతీయ కరెన్సీలో 2400 కోట్లు అన్నమాట. ఈ బ్రిడ్జ్ స్పెషల్ ఏంటంటే ఎలాంటి సపోర్ట్ లేకుండా ఈ బ్రిడ్జ్ ను సస్పెన్షన్ బ్రిడ్జ్ గా నిర్మించారు. గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ 2025 9వ ఎడిషన్ ను ఏప్రిల్ 10 నుంచి 12 వరకు భారత్ లోని న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ సమావేశం యొక్క థీమ్ వచ్చేసి సంభావన. భారత విదేశాంగ కార్నెగీ ఇండియాతో కలిసి సంయుక్తంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు న్యూఢిల్లీలో. సమ్మిళిత వృద్ధి, డిజిటల్ పాలన, ప్రపంచ సహకారాన్ని పెంపొందించడం, అభివృద్ధి చెందుతున్న ప్రపంచ సాంకేతిక పరిజ్ఞానాలపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రపంచ వ్యాప్తంగా 2022లో 26.8 కోట్ల టన్నుల ప్లాస్టిక్ చెత్త పోగైనట్లు నేచర్ జనరల్ అనే సంస్థ తెలిపింది. అందులో 95 లక్షల టన్నులతో భారత్ 3.54% వాటా కలిగి ఉంది. 8.15 కోట్ల టన్నుల ప్లాస్టిక్ చెత్త మొదటి స్థానంలో ఉన్న దేశం చైనా, రెండో స్థానంలో ఉన్న దేశం అమెరికా. జపాన్ లో యువ జనాభా భారీగా పడిపోయింది. 2024 అక్టోబర్ నాటికి ఆ దేశ జనాభా 120.3 మిలియన్లకు పడిపోయింది. 2023 పోలిస్తే రికార్డు స్థాయిలో 8.98 లక్షల జనాభా తగ్గింది. ప్రపంచంలోనే అత్యల్ప బర్త్ రేట్ కలిగిన దేశం జపాన్. అంతర్జాతీయ సౌర కూటమి కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్ వర్క్ పై సంతకం చేసిన తొలి ఆఫ్రికా దేశం మారిషస్. మారిషస్ జాతీయ అవసరాలకు అనుగుణంగా సౌరశక్తి కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు ఈ సౌర కూటమి కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్ వర్క్ ఉపయోగపడనుంది. ఈ దేశం కంటే ముందుగా బంగ్లాదేశ్, క్యూబా, భూటాన్ కూడా ఈ సౌరశక్తి కూటమిలో దేశాలుగా ఉన్నాయి. ఫ్లోటింగ్ సోలార్, రూప్ టాప్ సోలార్ తో నడిచే పంపు సెట్లు కు సంబంధించిన టెక్నాలజీని అందించనున్నారు. 2030 నాటికి సౌర పెట్టుబడులను $1 ట్రిలియన్ గా సమీకరించాలని వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. 15వ బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశం ఏప్రిల్ 17న బ్రెజిల్ రాజధాని బ్రసిలియాలో జరిగింది. ఇక్కడికి భారత్ నుంచి కేంద్ర మంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరయ్యారు. దీని యొక్క థీమ్ వచ్చేసి ప్రమోటింగ్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ త్రఫ్ కోఆపరేషన్, ఇన్నోవేషన్ అండ్ ఈక్విటబుల్ ట్రేడ్ అమాంగ్ బ్రిక్స్ కంట్రీస్. ఈ బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశం వేటిపై దృష్టి సారించనుంది అంటే స్థిర వ్యవసాయ అభివృద్ధి, సాంకేతిక వినియోగం. భారత్ ఉజ్బెకిస్తాన్ సంయుక్త సైనిక విన్యాసంను డస్ట్ లింక్ పేరుతో 6వ ఎడిషన్ ఇది పూణేలోని ఫారెన్ ట్రైనింగ్ నోడల్లో ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 28 వరకు ఈ సైనిక విన్యాసాలను నిర్వహిస్తున్నారు. ఈ సైనిక విన్యాసంలో భారత్ బృందానికి చెందిన జాట్ రెజిమెంట్ కు చెందిన బెటాలియన్ పాల్గొన్నది. ఈ విన్యాసాలు పోయిన సంవత్సరం ఉజ్బెకిస్తాన్ లోని టెర్మేజ్ లో జరిగింది. దేశంలోనే అత్యంత పొడవైన రైల్వే సొరంగం ఎక్కడుందంటే ఉత్తరాఖండ్ లోని జనాస్ లో ఉంది. రిషికేశ్, కర్ణ ప్రయాగ్ మధ్య 125 కిలోమీటర్ల రైలు ఈ సొరంగాన్ని తవ్వారు. దేవప్రయాగ్, జనాము మధ్య 14.57 కిలోమీటర్ల ఈ సొరంగం అందుబాటులోకి రానుంది. ఈ సొరంగాన్ని రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జర్మనీ టన్నల్ బోరింగ్ యంత్రం ద్వారా ఎలాంటి సొరంగాన్ని పూర్తి చేసింది. దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబ్ ను DRDO పరీక్షించింది. దీనిని DRDOకి చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమరత్ పూణేలోని ఆర్నమెంట్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అభివృద్ధి చేసింది. 1000 కిలోల బరువున్న ఈ బాంబును సుఖోయ్ 30 విమానం ద్వారా ప్రయోగించగా అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని పూర్తి చేసింది. రష్యాకు చెందిన రోస్ అటమ్ అనే సంస్థతో మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ థోరియం ఆధారిత స్మాల్ మాడ్యూల్ రియాక్టర్ ను అభివృద్ధి చేయనుంది. అణు ఇంధన రంగంలో ప్రవేశించిన మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. ఈ అవగాహన ఒప్పందం కేంద్ర ప్రభుత్వం అనుమతి తర్వాత కేంద్ర అణుశక్తి నియంత్రణ బోర్డు గైడ్ లైన్స్ ప్రకారం నిర్వహించనుంది.